దయచేసి మరి మీ అభిప్రాయం తెలియజేస్తే దానికి అనుగుణంగా మనం ముందు తెలియజేస్తాం. ప్రజల వద్దకు చేర్చి ప్రజల్లో మన పట్ల వ్యవస్థ పట్ల మంచి అభిప్రాయం కలిగించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున ఈ చివరి సమావేశానికి స్వాగతాన్ని సుస్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ చివరి సమావేశం మరి రేపటితో మనందరి కాలపరిమితి ముగించిపోతుంది. 27 నుంచి సంవత్సరాలుగా మనందరం కూడా అభిప్రాయాలు వేరైనా పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో మాత్రం అందరం కలిసికట్టుగా మనం పనిచేయడం జరిగింది. మీ అందరి అభిప్రాయాలను మీ అందరి భావాలను జవాన్లు వారు మన శానిటేషన్ సిబ్బంది మన ఎలక్ట్రికల్ సిబ్బంది కిరణ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిబ్బంది మరీ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన మా శ్రీపాద్ కానీ వాళ్ళ టీం అందరికీ మెర్మా సిబ్బందికి మా ఆర్పీ సోదరి వాళ్ళకు అదేవిధంగా ఎప్పుడు వెన్నంటూ ఉంటూ మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రధానంగా తెలియజేస్తూ వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ ఏ విధంగా ముందుకు పోవాలని వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రింట్ మీడియా ప్రతినిధులకు అదేవిధంగా ప్రతి వార్డుకు ఒక అధికారి నిర్వహించాలన్న సంకల్పం పెట్టడం అక్కడ పోవాలంటేనే భయభ్రాంతులు సృష్టించినటువంటి సందర్భంలో మనం వాళ్ళకి సేవలు అందించాం. ఒక విధంగా చెప్పాలంటే ఆ సందర్భంలో సేవలు అందించే అవకాశం ఎవరికి దొరకదేమో, ఆ అవకాశం కూడా మనకు దొరికింది కొంత బాధ అయినప్పటికీ. ముఖ్యంగా ఈ సమావేశంలో నేను శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేసేది శానిటేషన్ సిబ్బంది. వారికి నిజంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేయాలి. వాళ్ళు ఈరోజు మెదకులుగా కరోనా వస్తే సొంత బంధువు కూడా అక్కడికి పోవడానికి అన్నదమ్ములు కూడా పోవడానికి ఇబ్బంది పడ్డ సందర్భంలో శానిటేషన్ వారు ఇంట్లో పోయి మరి అది స్ప్రే చేసి వచ్చింది. నిజంగా వారికి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం. ఆ సేవ ఎవ్వరు చేయరు. అటువంటిది ఈరోజు మున్సిపల్లో కౌన్సిల్గా ఉన్నాం. ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎవరం కలిసే పరిస్థితులు లేనప్పుడు కూడా అన్నగారు ఈ సమావేశంలో మనం ఈ 5 సంవత్సరాలు బాధలేంటి కష్టాలేంటి ఒకసారి అందరూ నెమరు వేసుకోవాలని సమావేశాన్ని పెట్టిండు. వాస్తవానికి చెప్పాలంటే చాలా బాధాకరమైనది. నాకు తెలిసి చరిత్రలో ఈ కమిటీకి లేనటువంటి సమస్య మనకు వచ్చింది. చాలా బాధాకరమైంది, చాలా బ్యాడ్ లక్ మనం అందరం. ఎందుకంటే ప్రపంచమే కరోనా మూలంగా గడగడలాడించింది. ఆ సందర్భం మనకు రావడము దురదృష్టకరం. కౌన్సిల్ సభ్యులుగా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు అందిద్దాం అనే ఆశతో మనమంతా కౌన్సిల్కి వస్తే ఆ కరోనా మహమ్మారి 2 సంవత్సరాలు మనకు ఆత్మీయులుగా ఉన్న వ్యక్తులను కోల్పోయినాం. మనకు ఎన్నికలప్పుడు మనకు అండదండగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా చాలామందిని కోల్పోయినాం. మన మంచు కోరే వ్యక్తులను కూడా ముఖ్యంగా ఈ కౌన్సిల్లో సుదీర్ఘంగా పనిచేసినటువంటి డిఈ గారు అదేవిధంగా ఏఈ గారు అవుట్ సోర్సింగ్ అంటే రిటైర్ అయినప్పటికీ కూడా విశేషమైన సేవలు సాయం గారికి కూడా డిఈ గారికి మిగతా ఆఫీస్ స్టాఫ్తో పాటు స్టాఫ్ అందరికీ అన్నిటికంటే ముఖ్యంగా కూడా మరి 20 సంవత్సరాల ప్రజా జీవితంలో అటు ప్రజాప్రతినిధిగా కావచ్చు, రాజకీయ పార్టీ ప్రతినిధిగా కావచ్చు, ఉద్యమకారులుగా కావచ్చు, నాకు వెన్ను తట్టి ప్రోత్సహించి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా మీడియా మిత్రులకు అంటే ప్రజల్లో కొంతమంది తమ్ములు కూడా ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గౌరవ కౌన్సిలర్ అందరికీ కూడా సహచర కౌన్సిలర్లకు అందరికీ కూడా ఈ వీడ్కో సమావేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. మనకు అందరికీ తెలుసు, ఇందాక చాలా మంది మిత్రులు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్ అంటే జస్ట్ ప్రభుత్వానికి అంటే మనకు మున్సిపాలిటీ ప్రజల మధ్య వారిగా పనిచేస్తూ ఒక సందర్భం కుటుంబంతో మనం కౌన్సిల్ కూడా పోయి ఉంటాం. కానీ వెంటనే వచ్చిన తర్వాత ఒక 3 రోజులు టౌన్లో లేకపోతే 4వ రోజు అసలు వినడానికి కూడా కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది. అదే పట్టణానికి ప్రజలకు దూరమైన భావన మాత్రం మనకి ఎప్పటికీ ఉంటుంది. అంత ప్రజలతో మమేకమై పని చేసుకుంటాం మనం చెడపట్టణ ప్రజానికి. ముఖ్యంగా నన్ను వరుసగా 4 సార్లు మా శ్రీమతి గారిని కూడా వరుసగా 2 సార్లు గెలిపించినటువంటి మా వార్డు ప్రజలకు శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఒక మెగా మున్సిపల్ చైర్పర్సన్ గతంలో ఇప్పుడు వైస్ చైర్మన్
అవకాశం కల్పించిన నా సహచార కౌన్సిల్ సభ్యులు అప్పుడు కానీ ఇప్పుడు కానీ వీరందరూ కూడా ఇక్కడ చాలా సంతోషమైనది. ఈ కౌన్సిల్లో మరి గత 4 కౌన్సిల్గా కూడా 20 సంవత్సరాలు నేను ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నప్పటికీ ఈ కౌన్సిల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 16 మంది మేము 50% రిజర్వేషన్ ఉంటే 18 మంది మేము 14 మంది ఉన్నాం. గొప్ప విషయం. ఇంకా మహిళలు చక్కగా రాణించే కౌన్సిల్లో కూడా మంచి మంచి అంశాల మీద చక్కగా స్పందించి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మీరు గలమెత్తిరు. అందరికీ కూడా పేరు పేరున్నట్టు మా పురుష కౌన్సిలర్తో సమానంగా మీరు కూడా మా క్షేత్రస్థాయిలో పనిచేసిన మహిళా కౌన్సిలర్ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ వచ్చే కౌన్సిలర్ కూడా ఇందాక మిత్రులు అన్నట్టు అందరూ కూడా మంచి రిజర్వేషన్ అనుకూలించి మెజారిటీ కౌన్సిలర్లు మళ్ళీ కౌన్సిల్లో ఉండాలని ఆశిస్తూ భగవంతుడు కూడా ప్రార్థిస్తా ఉన్నా. ముఖ్యంగా తెలుసు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే like, share and subscribe to Saira TV. Oh, Saira!